నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో అన్ని వారాల్లాగే ఈరోజు కూడా మేము వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఈ వీకెండ్ బిజినెస్లో ఒక ప్రత్యేకత, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎప్పుడు నిజం జరుగుతుంది, దాని ఎప్పుడు ట్రంప్ ఇలాంటి పిడుగుపాటు వార్త వినిపిస్తారో అనుకున్నాము. అయితే ఆ రోజు రానే వచ్చేసింది. చివరికి ఏంటంటే అనుకోకుండా ఏంటంటే ఇట్లా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. సో దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్. దీనికి తోడు శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాల్లో నడిచింది. కాబట్టి నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ మరి ఇలాంటి వార్తల నేపథ్యంలో వచ్చే వారం ఎలా ముందుకు వెళ్తుంది, దీని పరిస్థితి ఏంటి మనం తెలుసుకోవాలి. అలాగే ఏంటంటే వచ్చే వారం మరి ఈ యుద్ధం నేపథ్యంలో మరి మనం ఏ రంగాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీకెండ్ బిజినెస్ కార్యక్రమంలో ఈరోజు మనం చర్చించుకుని దీని ప్రకారం మనం వచ్చే వారం ముందుకు వెళ్దాం. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాల్. ఎస్ సార్. సార్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, సరే అది మాట్లాడే ముందర సో సార్ మీకు అభినందనలు. మీరేంటంటే క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్గా మీరు ఆ పరీక్ష పాస్ అయ్యి మీరేంటంటే అటువంటి అర్హత సాధించారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు మదుపర్లకి తప్పనిసరిగా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి మా ప్రైమ్ లైన్ ద్వారా అని చెప్పి మా కోరిక. సో సార్ మీ అసోసియేషన్తో తప్పనిసరిగా డెఫినెట్లీ మనం ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు మనం మంచి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళని లాభాల బాటల్లో ముందుకు నడిపించే ప్రయత్నం మనం చేద్దాం సార్. మంచిగా చెప్తే సరిపోతుంది. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. సో వెల్కమ్ సార్. సో లెట్ us గో టు ద ప్రోగ్రామ్ సార్. సార్ మరి ఏంటి ఈ వారం ఏంటంటే పిడుగులాంటి వార్త అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, కానీ ఏంటంటే మరి ఏంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, దీన్ని ఏంటంటే వెనక నడిపిస్తున్న ట్రంప్ మన పెద్దన్న మరి ఎలాంటి రోల్ పోషించారు, ఎట్లా ఉండింది, మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది సార్? ఇప్పుడు లాస్ట్ వీక్ చూస్తే కోర్టు కొట్టేసింది. ఫ్రైడే మన మార్కెట్ అయిపోయిన తర్వాత యుఎస్ కోర్టు కొట్టేసింది టరీఫ్లు అనేది నిలబడవు. నిఫ్టీ 325 పాయింట్స్ క్లోజ్ అయింది. ఓకే సార్. ప్లస్ లో అంటే మండే మనకి 300 పాయింట్స్ ప్లస్ క్లోజ్ అవుతుంది, ప్లస్ ఓపెన్ అవుతుంది. ఫెంటాస్టిక్ మార్కెట్ బ్రహ్మాండం అనుకున్నాం. ఓకే సార్. రెండవ రోజు ఏమైంది, ఆయన మళ్ళీ 10% ట్యాక్స్ కొత్త సెక్షన్ తీసుకొచ్చి 10% అన్నారు. దాని మీద మళ్ళీ సండే 15% అన్నాడు. ఆ అన్సర్టనిటీ కంటిన్యూ అయింది. అవునండి. దాని ఎఫెక్ట్ 300 పాయింట్స్ 350 పాయింట్లు అనుకున్నది 140 పాయింట్లు 142 పాయింట్స్ క్లోజ్ అయింది. ఓపెనింగ్ ప్లస్ అయింది. కొంచెం తగ్గుతా బాగా వోల్టాలిటీ ఉంది. ఏదైనా కొంచెం ఆ పవర్ ఉంది కాబట్టి 142 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. సో అట్లా కొంచెం నెక్స్ట్ డే మళ్ళీ 15% అన్న ఎఫెక్ట్ మళ్ళీ వచ్చి తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ ఒక మంగళవారం 300 పాయింట్లు అంటే 288 పాయింట్స్ అట్లా వారం బాగా ఉంది. ప్లస్ ఆర్ మైనస్ ఎండింగ్ వచ్చేదానికి విపరీతంగా పడిందండి. అవును సార్, ఫ్రైడే వచ్చారు చాలా పడిపోయింది. అంటే ఈ వాసన ముందే తెలిసిందా? ఎఫ్ఐఎస్ కి 7,500 కోట్లు అమ్మారు. ఓకే. మరి వాళ్ళు తెలియకుండా ఉండదా? అదే సార్. అవును అవును అవును. సో ఫ్రైడే అయిపోయింది. ఇప్పుడు ఇవాళ చూస్తే ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది యుద్ధం. ఎప్పటి నుంచో అనుకున్నాం, అదిగో పులి అదిగో తోక వస్తుంది అనుకున్నాం కదా. అవునండి. ఆయన చేసి తీరుతాడు, ఊరుకోడు ఎట్టి పరిస్థితిలో అనేది అనుకున్నాం. ఆయన అనుకున్నది అయినట్టుగానే చేశాడు. ఆయన అనుకున్నట్టుగానే ఆయన చేశారు. అవును. ఆయన అనుకుంటే అసలు మోనార్క్ ఎవరి మాట వినడా. అవును అవును. సో స్టార్టెడ్. ఇప్పుడు రిటాలియేట్ వాళ్ళు కూడా ఇరాన్ కూడా చేస్తుంది. 8 స్టేట్స్ మీద వాళ్ళు అటాక్ చేస్తారు. ఈ న్యూక్లియర్ యుఎస్ ఎక్కడైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో వాటిని అన్ని అటాక్ చేసి ధ్వంసం చేస్తారు. వాళ్ళు కూడా ఊరుకోరు కదా. అంతే కదా సార్, యుద్ధంలో ఇంకా మరి ప్రతీకారం అనేది ఎవరైనా తీర్చుకుంటారు కదా. అవును. అది మరి 45 days యుద్ధం జరుగుద్దా, లేకపోతే 2 రోజులు జరుగుద్దా, లేకపోతే ఈ సండే ఇవాళ నైట్ గానీ రేపు నైట్ గానీ ఏదైనా పాజిటివ్ వస్తుందా? జనరల్ గా వాళ్ళు రిటాలియేట్ చేయకుండా ఇప్పుడు దాకా ఏం లేకపోతే వస్తుందేమో అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తున్నారు అనేది న్యూస్ వచ్చింది ఇప్పుడు. అవునండి. అవును. లేటెస్ట్ న్యూస్. చేస్తున్నారు వాళ్ళు. అవును, తెలిసిందే. ధ్వంసం అనేది విపరీతంగా ఉంటది ఆ బాలిస్టిక్ మిసైల్స్ యూజ్ చేసినప్పుడు. సో అది ఎంత వరకు పోతుంది అనేది
ఇప్పుడే చెప్పడం కష్టం. అంటే యుద్ధం కంటిన్యూ అవుతుందా అనేది ఈ కంటిన్యూ అవుతుందేమో అన్న డౌట్ వస్తుంది. అవును. మార్నింగ్ మధ్యాహ్నం దాకా దాదాపుగా 2 దాకా ఏం పర్వాలేదు, ఇవాళ ఏమైనా ఛాన్స్ ఉందా, మళ్ళీ ఏమైనా పోవచ్చు అని ఆయన ఖమేని అక్కడ ఇరాన్ లో లేరు, అవుట్ ఆఫ్ ఇరాన్ ఉన్నారు ఆయన అవునవును. అన్నారు. ఉమ్, సో ఏం లేదనుకున్నది కొంచెం మళ్ళీ వార్ తిరుగుతోంది. ఉమ్, వన్ సైడ్ వార్ కాదు, బోత్ సైడ్స్ అని, టూ అవునవును. సైడ్స్ అని. ఉమ్. మరి సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు దీని ఎఫెక్ట్? మార్కెట్ డెఫినెట్ గా పడుద్ది. మనకి ఎంత మాక్సిమం ఎంత పడినా ఇంకా 1-2% అండి. 24,900 ఉమ్, ఇది రాసి పెట్టుకోండి. 24,900 అంతకు మించి తగ్గకపోవచ్చు. ఓకే. మ్యాక్స్ టు మ్యాక్స్. ఉమ్, మనకి ఎక్కడ నెగిటివ్ అని చెప్పండి, దేంట్లో నెగిటివ్? ఇప్పుడు ఉమ్, అన్ని దేశాలు ఇబ్బంది పడుతుంటే మనం మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇజ్రాయెల్ పోయించారు, నిన్నే వచ్చారు. అవును. ఆయన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, అగ్రిమెంట్స్ అవుతున్నాయి. మనకేం ఇబ్బంది లేదు. ఓకే. మన జీడిపి కూడా వచ్చింది, ప్లస్ పాయింట్ అది అవును, అవును. 7.6 జీడిపి కూడా దాకా ప్లస్ వచ్చింది. లో ఉంది. అవును. ఉమ్, ఏ కంట్రీకి ఉంది 7.6? సార్. సో ఇవన్నీ మనకి అన్ని పాజిటివ్ ఉన్నాయి. కానీ మనం మనకి జీడిపి, మనకి టోటల్ గా మన మార్కెట్ ఇది కానీ, మార్కెట్ క్యాప్ కానీ, జీడిపి కానీ మిగతా దేశాల కంటే మనం డెవలపింగ్ కంట్రీస్ లో ఉన్నాం. ఉమ్, ఇంకా డెవలప్డ్ కంట్రీ కావాలి కాబట్టి అప్పుడే మనం అంత ఉండదు. డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, యుఎస్, చైనా, ఇలాంటి వాళ్ళు, వాళ్ళ దాని ప్రకారం మనం ఫాలో అవ్వాల్సింది. అక్కడ ఏదన్నా వాళ్ళు తుమ్మితే దగ్గితే ముక్కుడు పోయేటట్టు ఉండేటట్టు ఉంది కదా, ఉమ్, వాళ్ళు ఉమ్, ఫాలో అవుతాం, ఉమ్, ఉమ్, ఉమ్. చేస్తే ఫాలో అవుతాం. సో అవునండి. ఇది ఎంతవరకు అనేది, ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయి అంటే, యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గానే ఉంటాయి అవునండి. ఒక రకంగా చూస్తే. ఉమ్, ఉమ్, యుఎస్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ గానే ఉండొచ్చు. ఓకే. మరి మిగతా వేరే ఏషియన్ మార్కెట్స్ ఏమో మిక్స్డ్ ఉన్నాయి. ఉమ్, యూరోపియన్ మార్కెట్స్ వెరీ పాజిటివ్. యూరోపియన్ మార్కెట్స్. వెరీ ఉమ్, పాజిటివ్ మార్కెట్, వెరీ పాజిటివ్ గానే ఉంటాయి నెక్స్ట్ కమింగ్ వీక్ కూడా. ఓన్లీ యుఎస్ఏ మనకి అసలు సంబంధం లేని మన మార్కెట్ పడుతుంది చూడండి. ఉమ్, మన మార్కెట్ ఇంకా వాళ్ళేమో ఆల్ టైమ్ హై దాటిపోయి విపరీతంగా హైలో ఉండి వాళ్ళు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు కరెక్ట్ అవుతున్నారు. ఉమ్. మనం ఆల్ టైమ్ హైకి ఇంకా దూరంలోనే ఉన్నాం. అయినా మనకి ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని ఇబ్బంది అవుతున్నది. అవును. ఐటీ ఇండెక్స్ 5 years నుంచి 0% జీరో రిటర్న్స్. అవును. 5 ఏళ్ళు తీసుకుంటే జీరో రిటర్న్స్ ఐటీ. ఉమ్, 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 నిఫ్టీ ఉమ్, తీసుకున్న మైనస్ ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకున్న దానికంటే లార్జ్ క్యాప్ 9% అంటే మిగతా డౌన్ లో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా మనం 26,000 కంటే కిందే ఉన్నాం. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మనకి ప్రొజెక్షన్ ఏమో బాగా ఎక్కువ ఇచ్చాం, ఉమ్, 30,000 ప్లస్ అనుకోని. ఉమ్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అడ్డంకులు. అంతే కదండి. ఈ ఇవంటే టెర్రస్ అనుకోని అడ్డంకులు. తొలగిపోవాలి. అనుకోని ఆ, అడ్డంకులు అంటే చెప్పాలంటే. ఇవాళ చూస్తే అట్లానే ఉంటుందండి. మళ్ళీ టైం కొంచెం మారే కొద్దీ ఈ పొరలన్నీ తెగిపోతాయి, ఉమ్, 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 ఉమ్. ఈ మబ్బులు తొలగిపోతాయి. అవును. తొలగిపోతాయి. 100% దొరుకుతాయి. అది ఎప్పుడు దొరుకుతాయి, ఎన్ని రోజులు దొరుకుతాయి అనేది కరెక్ట్ గా మనం చెప్పలేము. ఆ ప్రిడిక్షన్ మనం చెప్పలేము. ఉమ్, 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 సో ఉమ్, ఓవరాల్ పిక్చర్ అయితే మనకి మనం భయపడాల్సిన పని లేదు. ఇన్వెస్టర్ అనేవాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఇది సదవకాశం. ఉమ్, రీట్రేస్మెంట్ అయినప్పుడు మంచి టైము. ఉమ్, సో మనకి ఏదైనా మనకున్న స్క్రిప్ట్స్ ఏదైనా మంచిగా ఉన్న స్క్రిప్ట్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, కిందకు వస్తున్నాయి అంటే డెఫినెట్ గా ఉమ్. అలాంటివి మళ్ళీ కొనుక్కోవడానికి సదవకాశం. మంచి టైం ఇచ్చాడు ట్రంప్ అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే. రైట్. ట్రంప్ గ్రాట్యుటీ చూపించాలా. అయితే ఇంకా మండే నాడు మళ్ళీ ఇంకా కొద్దిగా డౌన్కి అయిపోతుందండి, అంతే కదా? డౌన్ అవుతుందండి. అంటే 25,100 లాస్ట్ వీక్ మనం అనుకునేది ఏంటంటే 25,100 కిందకి రాదనుకున్నాం. 25,100 కిందకి రాలేదు. 25,178 దగ్గర క్లోజ్ అయింది. ఉమ్, సో ఇప్పుడు మనం ఏదనుకున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదైనా కిందకి వచ్చినా మీకు 24,900 తీసుకోవచ్చు ఏదైనా వస్తే. అచ్చా, 24,900. ఓకే. 900 అంటే ఒక 120 పాయింట్స్, 180 పాయింట్స్ అరౌండ్ తగ్గుతుంది అనుకోవచ్చు. అంతే అండి. 24,900 అంతకు మించి తగ్గపోవచ్చు. లేదు ఉమ్, ఇంకా ఇది యుద్ధం ఉధృతం అవుతుంది, సివియర్ అవుతుంది అనుకుంటే ఉమ్, 24 ఇంకొక 200, 24,700 పాయింట్స్ లీస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 24,732 దాకా వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయింది. ఉమ్, ఓకే. సో అందుకని 700 తీసుకోవచ్చు ఏదైనా ఇంకా ఉధృతం ఉంటే గనక, కంటిన్యూ అయితే వారు. బాగా సివియర్ అయితే, సివియర్ ఎక్కువ ఉంటే, Okay. బోత్ సైడ్స్ అటాకింగ్ సివియర్ గా బాగా ఉధృతంగా చేసుకుంటే.
మ్యాక్స్ టు అంటే మ్యాక్స్ నేను 24,700. యుఎస్ మార్కెట్స్ భయపెడతానికి జస్ట్ అటాక్ చేశారు అంతే. వాళ్ళని అంటే ఇరాన్ ని భయపెట్టి కొంచెం ఆ వాళ్ళు ఇది చేసుకుందాం, వాళ్ళ కంట్రోల్లో తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో పెట్టండి. ట్రంప్ కు ఒకటేనండి, రిజీమ్ చేంజ్. ఏ కంట్రీ అయినా ఆయన అనుకుంటే ఆయన పెట్టి అక్కడ ఉండాలి. అదే రిజీమ్ చేంజ్, ఉన్న వాళ్ళని మార్చేయాలి. చూసాం కదా, బంగ్లాదేశ్ చూసాం. అవును, ఎన్ని కంట్రీస్ చూడలేదు. సార్ మరి ఏంటి మరి ఆ ఎఫెక్ట్ మన మీద ఎలా ఉండొచ్చు వచ్చే వారంలో? అందుకే ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి 24,25,178 దగ్గర క్లోజ్ అయింది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా డౌన్ అయితే మామూలుగా 24,900 రావచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అంటే 2% మ్యాక్స్. ఇంకా 1% పెద్ద పడకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో రావణ కష్టం న్యూసే కదా అది. అవునవును, అది ఎప్పుడు అనేది కానీ ఉన్న న్యూసే అది ఆల్రెడీ. అవును, కాబట్టి పెద్ద ఆల్రెడీ ఈయన ఎట్టాగా ఆగడు, ఏదో ఒక చోట అటాక్ చేస్తారు అనేది అందరికి మనసులో పడిపోయింది ఇన్వెస్టర్స్ కానీ. కాబట్టి ఇంకా పెద్ద ఇప్పుడు అనుకోని ఉపద్రవం కాదు, అనుకోని ఉపద్రవం కాదు. అనుకోని ఏదైనా కొత్త ఇష్యూ అయితే ఆశ్చర్యం. అవును, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఆ రకంగా చూసుకుంటే 1% లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 2% డౌన్ సైడ్. మార్కెట్ అప్ సైడ్ చూడలేము, డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలి. కమింగ్ వీక్ డౌన్ సైడ్ ఉండొచ్చు, అప్ సైడ్ పెద్ద రాకపోవచ్చు. అప్ సైడ్ రావాలంటే మీకు 25, 270 to 300 అబోవ్ క్రాస్ అయితేనే కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత కనపడలేదు, అంత మిరాకిల్ జరుగుతుందని అనుకోకర్లేదు. కాబట్టి అప్ సైడ్ పెద్ద రాకపోవచ్చు. డౌన్ సైడ్ ఎంత వరకు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆ కట్ ఎంత వరకు అనేదే చూసుకోవాలి. అవును సార్, మరి ఈ నేపథ్యంలో సార్ మరి గోల్డ్ సిల్వర్ ఇదివరకు పరిగెట్టేసేయాలా, మధ్యలో అంటే ప్రస్తుతం సతికిలు పడ్డాయి. మళ్ళీ మరి గోల్డ్ సిల్వర్ దీనికి ఈ ఎఫెక్ట్ వాటి ధర మీద ఉంటుందా? అది ఎలా ఉండొచ్చు? దీని ముందు బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ తర్వాత గోల్డ్ సిల్వర్ మాట్లాడుకుందాం. ఎస్ సార్, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు బ్యాంక్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ బాగా ఇదిగా ఉండేది. అవును, మూవ్మెంట్స్ ఎక్కువ ఉండేది. పబ్లిక్ సెక్టార్ లో చాలా మూవ్మెంట్స్ కనిపించినాయి. మనం కూడా 63,000 వస్తుందని గంటా పదంగా చెప్పాం. అవును, మొన్న మార్కెట్ ఫ్రైడే మార్కెట్ అది కూడా బాగా పడిపోయింది. 60,529 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, 60,500. ఓకే, రైట్. ఇప్పుడు నిఫ్టీ గనక తగ్గితే 24,900 నిఫ్టీ గనక తీసుకుంటే ఇది 60,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్ డిక్రీ తగ్గుతుంది ఇంకా. మరి నిఫ్టీ తగ్గితే నిఫ్టీ దాంతో అంటే ఇంకొక 500 పాయింట్లు. ఓకే, రైట్. ఇప్పుడు నిఫ్టీ 100 పాయింట్లు అంటే ఇది 300 నుంచి 400 పాయింట్లు పెరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ. జనరల్ మినిమం 300 పాయింట్స్ వేసుకోండి. నిఫ్టీ 100 పాయింట్స్ వస్తే ఏ రోజన్నా అప్ లో ఉన్నప్పుడు చూడండి, నిఫ్టీ 100 పాయింట్స్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ మినిమం 300 ఉంటుంది. ఓకే, రైట్. సో అట్లా తీసుకున్నా ఇంకొక 500 పాయింట్లు మామూలుగా 24,900. లేదు కింద 24,700 కనుక అనుకుంటే మనకి 59,675, 59,700 తీసుకోవచ్చు. ఓహో, 60,000 తక్కువ. అది కట్టే. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా మంచి పాజిటివ్ వస్తే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ముందు జంప్ అయ్యే ఛాన్స్ స్పందిస్తూ ఉంటుంది. అవును సార్, తొందరగా స్పందిస్తుంది. ఎందుకంటే ఎస్బీఐ చూసాం కదా ఎట్లా రియాక్ట్ అవుతుంది, యూనియన్ బ్యాంక్ చూసాం కదా ఎట్లా రియాక్ట్ అవుతుంది. అవునండి, అవును. బ్యాంక్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయినా పెద్ద ఇది లేదు దాంట్లో. సో డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క ఒక రకంగా నిఫ్టీ కంటే. సార్ మరి నేపథ్యంలో మీరు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ కదా, మరి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నార్మల్గా పెర్ఫార్మెన్స్ బాగుండేసరికి అవి కూడా ఏంటంటే నార్మల్గా లాభాలు ఆర్జించిన చాలామంది లాభం కోసం ఎదురు చూస్తున్నారు కదా. మరి ఎస్బీఐ అలాగే ఏంటంటే మిగిలిన పిఎస్పీ బ్యాంక్స్ ఏమైనా మనం చూడొచ్చా? ఏంటి పొజిషన్ వచ్చే వారంలో ఎలా ఉండదు? కొనుక్కోవచ్చు, బ్యాంకులు అవి కొనుక్కోవచ్చు. కానీ ఇది ఎంత వరకు పోతుంది అనేది కరెక్ట్ గా చూసి దాని అనుగుణంగా ఎంటర్ అయితే బెస్ట్. ఇప్పుడు పడుతుంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే పడేటప్పుడు ఎప్పుడు మనం పట్టుకోకూడదు. ఫాలింగ్ ప్రైస్ వి షుడ్ నాట్ క్యాచ్. ఓకే, లెట్ ఇట్ ఫాల్ పడినివ్వండి. ఇప్పుడు ఎంత ఉంటది వాసన చూద్దాం, 1%, 2%. పడేటప్పుడు హ్యాపీగా చూడండి. మనకి ఆల్రెడీ ఉంటే టెన్షన్ ఉంటది, ఆ టెన్షన్ వద్దు. ఇన్వెస్టర్స్ కి అసలు టెన్షన్ అవుతుంట.
కాకపోతే మీకు లాస్ట్ ఇయర్ రిటర్న్స్ రాలేదు, ఈ సంవత్సరం కూడా రాదా అనే భయం ఉంటుందండి. ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి భయం ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే రిటర్న్స్ రానప్పుడు డెఫినెట్ గా ఇచ్చిన రోజులు సంవత్సరే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకుంటే సార్ లాస్ట్ ఇయర్ 5-6 months ఎక్కడ అంటే మే 12th 1000 points సీజ్ ఫైర్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ రోజులు 1000 points పెరిగింది చూసారా. అవునండి. తర్వాత 5-6 months కన్సాలిడేషన్ అయింది. తర్వాత అక్టోబర్ మంత్ లో 6% నిఫ్టీ పెరిగింది. ఎంటైర్ రిటర్న్స్ ఇట్ హాస్ గివెన్. సో అట్లానే ఇప్పుడు మనం 5-6 months నుంచి కన్సాలిడేషన్ అవుతున్నామా. అంటే మార్చ్ వరకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ రీజీక్ అవుతున్నాయి. వాళ్ళవన్నీ దాదాపుగా 3000 కోట్లు. ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ టోటల్ 6000 crores ఈటీఎఫ్స్ కానీ హెచ్డిఎఫ్సి లో కానీ రీజిక్ అవ్వాలి. అంటే ఉన్నది తగ్గించుకోవాలి, పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి. సో ఆ పర్సంటేజ్ తగ్గుతున్నప్పుడు వాళ్ళు అమ్ముతూనే ఉంటారు కదా. అవును, స్టెప్ బై స్టెప్ మార్కెట్ లో అమ్మాలి కదా. అవును. సో అందుకనే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది, ఏప్రిల్ నుంచి మార్కెట్ ఒక రకంగా ఛాన్స్ ఉంది అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఏ మీద ఒక రూట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక ఛాన్స్ వచ్చింది అనుకోండి, సొల్యూషన్ వచ్చి. అవునండి. ఇప్పుడు ఆయిల్ మన యుఎస్ కి ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యి రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు అనేది మనకి ఒక పాత్ వస్తే, తర్వాత ఈ సొల్యూషన్, ఈ వార్స్ అనేది ఏదైనా సొల్యూషన్ వస్తే, సో డెఫినెట్ గా హెచ్డిఎఫ్సి గానీ ఐసిసి గానీ ఏప్రిల్ నుంచి మళ్ళీ మొదలు పెడతారు బయింగ్. ఓకే, ప్రైవేట్ సెక్టర్. ఓకే, ప్రైవేట్ సెక్టర్. ఆయిల్ అంటే రిలయన్స్ వాడు పెరుగుతాడు, ఆయిల్ అంటే రిలయన్స్ వాడు కొంటాడు కాబట్టి ఇప్పుడు ఆయిల్ సెక్టర్ కూడా మీకు మంచి పర్సంటేజ్ ఉంటే దాంట్లో ఆ పర్సంటేజ్ లో ఎక్కువ రిలయన్స్ వాడే ఉన్నాడు ప్రైవేట్ గవర్నమెంట్ కంటే. అవునండి. సో మరి అలాంటప్పుడు రిలయన్స్ మరి రష్యా నుంచి ఆయిల్ కొన్నప్పుడు రిలయన్స్ కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది కదా. ప్రొవైడెడ్ ఈ న్యూస్ అంతా, నెగిటివ్ న్యూస్ అంతా సబ్సైడ్ కావాలి. ఇది ఎన్ని రోజులు ఉంటది అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ చూడలేము. కమింగ్ వీక్ డౌన్ సైడ్ 60,300, 60,300 కట్ అయిందా, మ్యాక్స్ టు మ్యాక్స్ 60,000. లీస్ట్ ఆఫ్ ద లిస్ట్ అది 24,700 నిఫ్టీ కనుక వస్తే ఉధృతంగా ఉండి బాగా నెగిటివ్ ఉంటే ఇది 59,600, 650 వరకు రావచ్చు. ఓకే, రైట్. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే రెండు కూడా 1-2% మాక్సిమం. ఇంకేదన్నా నెగిటివ్ ఉంటే అంతకు మించి పడకపోవచ్చు. అచ్చా, ఓకే. ఏ నిఫ్టీ అయినా సరే. ఓకే, రైట్. 1-2%. అంటే మన స్టాక్స్ కొంచెం ఈ 1-2% అయితే స్టాక్స్ కొంచెం ఎక్కువ పడవచ్చు. కానీ ఎవరు కొంచెం షేక్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ వస్తాయి, మళ్ళీ రాకుండా ఉండవు, బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలే ఉంటాయి. మనకి ఎవరైనా ఇన్వెస్టర్స్ కి పేషెన్స్ కావాలి. టెన్షన్ అనేది సాధారణం. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఈయన అంతే చెప్తాడు, ఈయన ఏమో డబ్బులు పెట్టాడు, నేనేం పెట్టలేదు కదా, ఏం కదా పెట్టి డబ్బులు బత్తాకులు ఇదే చెప్తారు అనుకోవచ్చు. కానీ పాస్ట్ రికార్డు ఉందండి. ఎప్పుడైనా సరే ఆ సంవత్సరం రానిది తర్వాత వచ్చిన రికార్డు ఉంది. ఆ ధైర్యం మనం పెట్టుకోవాలి. ఎవరైనా పెసిమిస్టిక్ గా ఉంటాం కంటే ఆప్టిమిస్టిక్ గా ఉంటాం ఎప్పుడు మంచిది. ఎప్పుడు మంచిది. అవును, ఆప్టిమిస్టిక్ గా ఉండడం మంచిది. డెఫినెట్ గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, డెఫినెట్ గా రిటర్న్స్ అనేది మళ్ళీ వస్తాయి. దానికోసం వేచి చూడాలి. రైట్. ఎస్ సార్. సార్ మరి అదే, మరి ఇప్పుడు మనం అనుకున్నాము, మీరు ఇందాక మాట్లాడితే కూడా రిలయన్స్ అలా అన్నారు. ఒకసారి నాకు ఐటీ రంగం గురించి ముందర మాట్లాడుకుంటే తర్వాత సిల్వర్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం సార్. ఐటీ రంగం లాస్ట్ టైం మరి ఎలా ఇంప్రూవ్ అవుతుందా, ఏంటి దీని పొజిషన్ ఏంటి మరి దీని మీద? ఇంకెప్పుడు ఐటీ రంగం అంటే ఇప్పుడు ఏ మీద సొల్యూషన్ లేదు. దాని మీద ఎంతవరకు అది బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఓ రకంగా చూస్తే. సో డీప్ సీక్ వచ్చింది, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు, యుఎస్ లో లే ఆఫ్ జరిగినాయి, ఏది షట్ డౌన్ లో. అవునండి. ఏ కంపెనీస్ అన్ని లే ఆఫ్ చాలా చేసినాయి. ఎంత జరగాలి నష్టం అంత జరిగింది ఐటీలో. ఊలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పడింది ఐటీ మీద. అసలే పడితే 20% ఎక్కువ పడితే దాని మీద మళ్ళీ పడి ఇంకా పడ్డాయి కదా. 4,500 టీసీఎస్ 2,500 వచ్చింది. అవును, అలా చాలా దారుణంగా పడింది. అవును, ఇంకా జీరో వద్దా, అంతవరకు రావు కదా. సో పడాల్సింది. సో వాట్ షుడ్ బి హ్యాపెన్, ఇట్స్ హ్యాపెన్. అంటే పడవలసిన పని అయిపోయింది, ఇంకా అక్కడికి అయిపోయింది. పెద్ద ఇంకా లేదని నా ఉద్దేశం. ఇంకా ఏదన్నా ఉంటే జస్ట్ 1-2% మాక్సిమం, అంతేగాని ఇంకా ఎక్కువ ఉండకపోవచ్చు అనేది. డ్రాస్టిక్ గా పడిపోకపోవచ్చు.
డ్రాస్టిక్ గా పడకపోవచ్చు. లాస్ట్ ఇయర్ 5 రిటర్న్స్ ఐటీ ఇండెక్స్ 0 అండి. ఇంకా అర్థం చేసుకోండి ఇంకా. ఓకే ఓకే. సో ఎక్కడైనా టర్న్ అరౌండ్ అవ్వాలి కదా. అవ్వాలి. ఇప్పుడు మన మేజర్ సౌత్ బేస్ కంపెనీ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్. అది మనకి మేజర్ ఆ 2 కంపెనీలే కదా మన సైడ్. అంతే కదండి. అవును. సో టర్న్ అరౌండ్ కావాలి, ఎంతో మందికి ఉద్యోగాలు రావాలి, ఎంతో మంది హ్యాపీగా ఉండాలి, లైఫ్ స్టైల్స్ మారాలి, ఫ్యామిలీ లెవెల్స్ మారాలి, లైఫ్ స్టైల్ మారుతాయి. మామూలుగా మధ్య తరగతి దిగువ తరగతి మధ్య వాళ్ళు కూడా ఈ ఐటీ వల్ల ఒక రేంజ్ కి వచ్చారు కదా. అవునండి, తప్పనిసరిగా మధ్యతరగతి వాళ్ళు ఎగువ మధ్యతరగతి అయ్యారు, అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యారు, అప్పటికి అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యారు, టాప్ క్లాస్ కూడా అయ్యారు కొంతమంది, ఇంకా మంచి మంచి కంపెనీ. కాబట్టి ఆ లెవెల్లోనే ఉంటారు, దిగాల్సిన పని లేదు. డెఫినెట్ గా మళ్ళీ హోప్స్ అనేది మళ్ళీ వస్తాయి. ఎప్పుడైనా సరే ఇంతే అండి, అన్ని చుట్టూతా చూస్తే అంత ఏం తెలియనట్టు ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ దారులన్నీ తెలుసుకుంటాయి. ఓకే ఓకే, రైట్, గుడ్ గుడ్. అదే చెప్పేది, ఆ ధైర్యం ఇస్తున్నా నేను. 100% సైలెంట్ గా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉంటే గనక మంచి స్క్రిప్ట్స్ మంచి రేట్ లో డిఫరెన్స్ 15 to 20% అబౌవ్ ఉంటే అలాంటి స్టాక్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. యావరేజ్ చేసుకోవచ్చు మరి కొన్ని ఏమైనా అలా ఉన్నప్పుడు కూడా కొన్ని కావాలనుకుంటే. అందుకే నేను చెప్పింది 15 to 20% అబౌవ్ ఉండి, అది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండి, ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు వీ కెన్ పికప్. ఓకే, రైట్ రైట్ రైట్. అంతేగాని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ లేదు, ఆ కంపెనీలో వీక్ ఉంది, మేనేజ్మెంట్ లో తేడా ఉంది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ లో చూడండి, అసలు లేవట్లేదు కదా, పైకి లేవట్లేదు అది. అవును, లేవట్లేదు. అట్లాంటివి వద్దు. ఓకే, అట్లాంటి అసలు నేనైతే మొహాట లేకుండా చెప్తా, సమస్య లేదు, టచ్ కూడా చేయబోకండి. ఏదైనా ఉంటే దగ్గర లాస్ ఉంటే వచ్చేయండి అని చెప్తాను. ఎక్కువ లాస్ ఉంటే తీమని చెప్పలేదు. అంతే కదా సార్. అవును, ఎక్కువ లాస్ నష్టపోమని ఎవరు మధ్యప్రదేశ్ నష్టపోమని చెప్పం కదా మనం. అవును, అట్లా కొన్నిటికి కొన్ని రకంగా కొంచెం పెయిన్ ఉంటది, కొన్ని వాటిల్లో కొంచెం బయటికి రావడమే మంచిది. అట్లాంటివి కొన్నేమో లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవాలి. డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పానిక్ కావక్కర్లేదంటారు. భయపడాల్సిన పని లేదండి. గుండె మీద తయారు చేసుకొని చెప్తున్నా, 100% we should wait for certain period. ఒక పీరియడ్ అనుకునేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అంతే. ఎప్పుడైనా సరే ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే అలా మోస్ట్లీ అప్పటికి. జనవరి మంత్ అతలాకుతలం ఉంది, ఫిబ్రవరి మంత్ ఏదైనా వస్తుందా అనుకుంటే ఈ మంత్ లో ఎన్ని ఆపత్కాలాలు వరుస పెట్టి కదా, వన్ బై వన్. అవును, మనకు సంబంధం లేని మళ్ళీ అది కూడా. అవును 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 బయటవే మనవి కాదు. అవును, మనకి సంబంధం లేని కూడా మనం యుఎస్ మార్కెట్స్ కి వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది, మన మార్కెట్ తగ్గుతుంది, మన మార్కెట్ కి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అవును అవును, మన ఎఫెక్ట్ అవుతున్నాం. అవును, సో అది మెయిన్. కాబట్టి కొంచెం ఇది లేదు. సో టైం అని ఇస్తే డెఫినెట్ గా అది ఎంత వరకు అనేది, ఈ వార్ కూడా ఎంత వరకు వెళ్తుంది, ఎంత డీప్ గా ఉంటుంది, ఎంత తగ్గుతుంది. ఇప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకరు తగ్గుతారు కదా. ఇప్పుడు రష్యా వార్ దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వారు కూడా ఏదో చిన్నగా ఫ్లేర్ అప్ అయ్యేటట్టుంది. దీంతో పాటు అది కూడా వచ్చేటట్టుంది. అది కూడా జరిగిందేమో, మరి ఇంకా న్యూస్ మనం కరెక్ట్ గా చెప్పలేము. సో డెఫినెట్ గా అక్కడ కూడా కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది. ఓకే, రైట్. అన్ని ఒకేసారి వస్తున్నాయి, కూడా అన్ని ఒకేసారి వెళ్ళిపోతాయండి. అంతే అంతే అంతే. అవునవునవును, మేఘాలు తొలగిపోతాయండి తప్పనిసరిగా. సార్ మరి దీని మీద ఎఫెక్ట్, సిల్వర్ గోల్డ్ మీద ఎలా ఎఫెక్ట్ ఉండొచ్చు సార్? ఏమంటారు? సిల్వర్ గోల్డ్ మీద ఎలా ఎఫెక్ట్ ఉండొచ్చు మరి ఈ వార్ ప్రభావం, అలాగేంటంటే ఇక్కడ ఉండే పరిస్థితులు నేపథ్యం? ఆల్రెడీ ఈ వాసన పట్టినట్టున్నాయి. శుక్రవారమే బాగా పెరిగినాయి, 272 దాకా వెళ్ళింది సిల్వర్. సో 3 లక్షలు కొంచెం 3,05,000, 3,10,000 అంటే కరెక్ట్ గా పాయింట్ మనం చెప్పలేం, కానీ 3 లక్షలు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రేపని కాదు, కమింగ్ డేస్ ఈ ఉధృతం బట్టి, వార్ డెప్త్ బట్టి. ఈ రోజు న్యూస్ అప్డేట్ లో అయితే 3 lakhs సిల్వర్ అయిందని చెప్పి, అలా గోల్డ్ కూడా పెరిగిందని చెప్పి చూడడం జరిగింది న్యూస్ అప్డేట్ లో. అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే చూశాను నేను అది అట్లా. సార్ అది బయట ప్రీమియం తో మనకి ఎంసీఎక్స్ లో ఉన్నదానికి జిఎస్టి కలుపుకొని ప్రీమియం తో కలిపి చెప్తారు. అవును, నేను ఎక్కువ మందికి కూడా రిక్వెస్ట్ చేసేది అదే. ఇప్పుడు ఎక్కువ ఊళ్ళల్లో కూడా ట్రేడ్ చేస్తున్నారు. ఎట్లా ట్రేడ్ చేస్తున్నారు?
గోల్డ్ షాపుల్లో కానీ సిల్వర్ షాపుల్లో కానీ సిల్వర్ కొనుక్కొని సిల్వర్ వాళ్ళ దగ్గరే స్టోర్ చేసి వాళ్ళు పెరిగినప్పుడు ట్రేడ్ చేసి వాళ్ళకి ఒక 10,000 వస్తే ఒక 2,000 వాళ్ళకి ఇచ్చి అలా చేస్తున్నారు. ఉమ్, అక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే పెరిగినప్పుడు ఒరిజినల్ రేట్ చెప్పరు వాళ్ళు. ఉమ్, ఒరిజినల్ రేట్ చెప్పరు. ఇప్పుడు 55,000 ఉందంటే 50,000 49,000 అంటారు. వాళ్ళకి ఏం తెలుసు తెలియదు కదా. తెలీదు. వాళ్ళు ఏం చెప్పింది వినాలి. ఇప్పుడు తగ్గేటప్పుడు 40,000 ఉంటే లేదు 32,000 అంటారు. ఉమ్, మనం వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తాం. అట్లా కాదు. ఇప్పుడు మన ఈటీఎఫ్ గానీ వాటిల్లో అక్కడ మనకి నచ్చిన రేట్ ఉంటేనే ఎగ్జిట్ అవుతాం, నచ్చిన రేట్ ఉంటేనే కొంటాం. అది అంతే మన కదండి. ఇష్టం. అవును ఆ, అవును అవును నా సాటిస్ఫాక్షన్ నా డిసిషన్ ప్రకారం నేను ఎంటర్ అవుతాను, నేను ఎగ్జిట్ అవుతాను. అవునండి. అది అక్కడ ఉండదు. అక్కడ ఉమ్, అది తెలుసుకున్న వాళ్ళు షాపుల్లో ఇట్లాంటి ట్రేడ్ చేయరు. ఉమ్, 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 ఓకే ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మటుకు 100% ఈటీఎఫ్ గానీ బీస్ గానీ ఉమ్, సిల్వర్ బీస్ గానీ అట్లాంటివి పెట్టుకోవడం బెస్ట్. అంటే 3 లక్షలు దాటి కొంచెం మళ్ళీ ఈ ఈ వార్ బట్టి మళ్ళీ కొంచెం సబ్సైడ్ అయ్యి మళ్ళీ జంప్ అవుద్ది. సిల్వర్ లాంగ్ టర్మ్ నో డౌట్ ఇంకా మళ్ళీ మంచిగానే ఉంటది. గోల్డ్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే గోల్డ్ 2 లక్షలు అవుతా అనేది భయం ఉంది. ఉమ్, డెఫినెట్ గా ఇలాంటి ఇష్యూస్ కొత్తగా వస్తే 2 లక్షలు అవుదని చెప్పలేము. ఓకే ఓకే. చిన్న చిన్నగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఇష్యూస్ సబ్సైడ్ అయినప్పుడు కొంచెం మళ్ళీ కిందకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్. అంటే ఏంటంటే ఇప్పుడు మరి మన అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాకుల మీద ఇబ్బంది ఉంటుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు కొనుక్కోవడం బెటర్ అంటారా? అంటే ఇన్స్టెంట్ కోసం అన్నప్పుడు ఇప్పుడు వాటిలో ట్రేడ్ కోసం అని కాదుగా, ఇన్వెస్ట్మెంట్ పరమని కాదు కదా. సిల్వర్ లాంగ్ లో టర్మ్ అట్లాగా. అవును. ఉమ్, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే తగ్గినప్పుడు మంచి ఛాన్స్ వస్తుంది. ఉమ్, ఉమ్, సో గోల్డ్ అవసరార్థమే చెప్తున్నా నేను. అవసరార్థమే మరి ఎంత కావాలో దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయటం కాబట్టి గోల్డ్ ట్రేడింగ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు. ఉమ్, ఓకే యూసేజ్ పరంగా ఎంత కావాలో అంత దాని ప్రకారంగా చూస్తే ఈ క్వశ్చన్లు రావు. ఓకే ఓకే. ఒకటి. రైట్. అదే సిల్వర్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ తక్కువలో ఉన్న వాళ్ళు ఫ్రెష్ గా తగ్గినప్పుడు ఫ్రెష్ వాళ్ళు ఎంటర్ కావచ్చు. ఉమ్, ఏదన్నా వాళ్ళు పొజిషన్స్ ఉన్న వాళ్ళు అమ్మేసి కింద కొనుక్కోవచ్చు. అంటే కొనుక్కోలేరు. ఇప్పుడు ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కదా న్యూస్ ఇదంతా. అవునండి. సో డెఫినెట్ గా మండే గ్యాప్ డౌన్ అవుతుంది. అవును అవును. సో మండే అప్పుడు డెఫినెట్ ఏంటి గ్యాప్ డౌన్ పైన అవుతుంది. ఉన్న వాళ్ళు వెయిట్ ఇప్పుడు 4 లక్షల్లో కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు మనం తీసేయమని చెప్పలేం, హోల్డ్ చేయాల్సిందే. అవును అవును. ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. డెఫినెట్గా. కానీ ఏదో ఒక రోజు 4,10,000 కంటే ఎక్స్చేంజ్ లో మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కానీ ఎప్పటికైనా అడగద్దు. ఉమ్, అదే నా క్వశ్చన్. అదే ఓకే ఎప్పటికైనా బట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. ఓకే. కన్సంప్షన్ ప్రకారంగా వాటి డిమాండ్ ప్రకారంగా డెఫినెట్ గా డిమాండ్ తక్కువ ఉంది, కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ యూజేజ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ వస్తుంది. ఓకే. ప్లస్ ఏదన్నా ఎకనామిక్ కన్సర్న్స్ కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ వచ్చినప్పుడు ఫ్లేర్ అప్ వద్దనుకున్నాం. ఇప్పుడు కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3 లక్షలు జంప్ ఓపెనింగ్ రేపు 3 లక్షలు జంప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. 3 లక్షలు దాటి ఉండి ఉండొచ్చు రేపు. సిల్వర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే రైట్ రైట్. సార్ మరి పైనే ఉంటుంది. చెప్పండి. అక్కడి నుంచి ఏదైనా ఆ ఇష్యూని బట్టి దాని మూమెంట్స్ ఉంటాయి. అవి మనం అబ్జర్వ్ చేయాలి. అది ఏదన్నా ఉంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన వీడియోస్ ఉంటాయి. మన యూట్యూబ్ లో మన చేసిన వీడియోస్ రికార్డ్ చేసిన యూట్యూబ్ లో చేస్తారు కదా. అవును సార్. దాంట్లో ఏదైనా అప్డేషన్ నా తరఫున లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను కామెంట్ చేస్తాను. అది అబ్జర్వ్ చేయమని చెప్తున్నా అందరికి. ఓకే. రైట్. ఎందుకంటే డైరెక్ట్ గా మనం చెప్పలేం కాబట్టి. సో ఆ దాంట్లో కామెంట్ ప్రకారంగా అక్కడ లేటెస్ట్ ఏదైనా న్యూస్ ఉంటే నేను అప్డేట్ ఇన్ దట్. ఓకే. రైట్. అట్లా చేద్దాం. అది అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. రైట్ సార్. అలాగే తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. సార్ మరొకటి, మరి ఇప్పుడు ఈ యుద్ధం ఈ నేపథ్యంలో వచ్చే వారంలో ఏ ఏ రంగాలు ఎలా స్పందించే అవకాశం ఉంది, మనం ఏ ఏ రంగాల మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, దాని మీద అప్డేట్ చేయండి సార్. ఇప్పుడు అన్ని పడేటప్పుడు పండివ్వండి అని చెప్తున్నా నేను. అన్ని ఇప్పుడు ఐటీ ఇండెక్స్ డౌన్, అవును, ఎఫ్ఎంసీజీస్ డౌన్, ఇప్పుడు మిగతా హెల్త్ కేర్ గానీ మిగతా ఆయిల్ సెక్టర్ గానీ అన్ని పడేటప్పుడు టోటల్ ఆల్ 50-50లో 15 సెక్టార్స్ డౌనే ఉంటాయి. డౌటే లేదు. మరి డౌన్ ఉంటే మరి అంటే మనం మార్కెట్ అలా డౌన్ అయిపోతుంది కాకుండా దాంట్లో అడ్వాంటేజ్ ఏమైనా తీసుకోవచ్చా, ఏంటి పొజిషన్, అది కూడా చిన్న క్లారిటీ ఇవ్వండి. డౌన్ అంటే ఇప్పుడు మనం చూడాల్సింది మార్కెట్ కాదు, చూడాల్సింది ఇష్యూని. ఓకే. న్యూస్ డ్రివెన్ కాబట్టి ఇష్యూ ఎంత వరకు ఉంది, ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుందా, డెప్త్ కి ఇంకా పోతుందా, అది ఏమన్నా ఇరాన్ యుఎస్ మన ఇజ్రాయిల్ ఈ
వీళ్ళిద్దరు కలిసి చేస్తారు కదా, ఆ అవునండి. ఇష్యూస్ ఏదైనా డైల్యూట్ అవుతున్నాయా, వాళ్ళు ఎవరన్నా ఒక వెనకడిగేసారా, మెత్తపడ్డారా, ఇష్యూస్ డైల్యూట్ అవుతున్నాయా, వారు ఏమైనా సబ్సైడ్ అవుతుందా చిన్న చిన్నగా, లేకపోతే ఫ్లేర్ అప్ అవుతుందా? ఓకే. ఫ్లేర్ అప్ అవుతుందంటే నెక్స్ట్ డే కూడా పడుతుంది, అంతే కదా సార్, మళ్ళీ పడుతుంది మళ్ళీ ఇంకా. ఛాన్స్ లేదు. కాబట్టి రేపే కొనుక్కుందాం అనుకోకుండా లెట్ ఇట్ ఫాల్ అంటే, అందుకే నేను చెప్తున్నా పండేవండి, పడేటప్పుడు పండేవండి. ఓకే. ఎంతవరకు పడుతుంది? 1%, 2%, మాక్సిమం మనసులో పెట్టుకోండి 2%, దట్స్ ఆల్, మ్యాక్స్ టు మ్యాక్స్. సో 2% వచ్చినప్పుడు దెన్ వీ కెన్ ట్రై ఆన్ దట్, అప్పుడు మనం వలయ్యాలి. సో వీ హ్యావ్ టు ఫిష్ ఆన్ దట్ టైం, మంచి ఫిష్లు పట్టాలి అక్కడ. అంటే ఒక్కొక్క స్క్రిప్ట్ ఎక్కువ, ఎందుకంటే ఒక్కొక్క స్క్రిప్ట్ లో డిఫరెంట్ లెవెల్స్ లో కొంటారు, ఒక్కొక్క స్క్రిప్ట్స్ లో కొంతమందే ఉంటారు, వాళ్ళు అమ్మేది ఒక దాంట్లో తక్కువ అయినప్పుడు ఇంకో దాంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ స్క్రిప్ట్స్ పడే ఛాన్స్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఏ స్క్రిప్ట్స్ అయితే ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఫియర్ ఫ్యాక్టర్ తో ఎక్కువ మంది అమ్ముతారు. అమ్మినప్పుడు ఆ ఫండమెంటల్ ఉన్న స్క్రిప్ట్స్ ప్రైస్ లెవెల్స్ లోవర్ లెవెల్స్ కంటే ఇంకా సపోర్ట్ లెవెల్స్ కంటే కిందకి వచ్చినప్పుడు అప్పుడు మనం వల పట్టేసుకొని మంచి ఫిష్ పట్టుకోవడానికి మనం చెయ్యాలి. అంటే వచ్చే వారంలో 2-3 రోజులు చూస్తే ఆటోమేటిక్గా ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నవి వీ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్. చూడాలి, ఎందుకంటే మనం ఒక రకంగా చేసేది ఇన్వెస్టర్ ట్రేడింగ్ కోసం కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి మంచి అవకాశం, టైము, కండిషన్స్ ఇవన్నీ చూడాలి. ఓకే, రైట్. కానీ ఈ నెగిటివ్ ఉన్నప్పుడు పడిన తర్వాత చూసి అప్పుడు మనం పట్టుకొని మంచి స్టాక్స్ మన డిమాట్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఏదైనా దాని కూడా లాంగ్ టర్మ్ కి చూసుకోవడం బెటర్ అండి. 3 to 5 years వాట్ ఈస్ యువర్ సజెషన్? ఇప్పుడు జనరల్ గా లాంగ్ టర్మ్ అంటే భయపడతారు అందరూ. లాంగ్ టర్మ్ అంటే 7 years అండి, షార్ట్ టర్మ్ అంటే 3 years. ఓకే. కానీ ఎంత మంది ఉంటాం చెప్పండి 3 years షార్ట్ టర్మ్? 3 years కష్టం. అవును. సో జనరల్ గా ఏంటంటే మంత్స్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. జనరల్ గా మేమేం చేస్తామంటే ఏజ్ ప్రకారం తీసుకుంటాం. 70 years వాళ్ళు వచ్చారు సార్, మీరు లాంగ్ టర్మ్ 10 ఏళ్ళు ఉన్నాడు సార్, మీకు బ్రహ్మాండంగా వస్తాయంటే ఏమి చూస్తుంది? అవును, ఏంటో ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ లో మీకు డౌన్ లో కూడా పెరిగే స్టాక్స్ ఉంటాయి, అప్ లో కూడా తగ్గే స్టాక్స్ ఉంటాయి. ఓకే. సో బయింగ్ స్టాక్స్ అనేవి కొన్ని ఉంటాయి, అది బ్రేక్అవుట్ స్టాక్స్, బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ అన్ని లెవెల్స్ లో ఉంటాయి. ఓకే. సో దట్స్ ఇంపార్టెంట్. మేమేం చేస్తామంటే మా దగ్గర మాకు అకౌంట్ ఓపెన్ చేసి మా దగ్గర చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పొజిషనల్ కాల్స్ తో పాటు బ్రేక్అవుట్ స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసి వాటిని వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. దాని ప్రకారంగా మీకు మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సలహాలు చూసుకొని, మా దగ్గర ఉన్నారు అనుకోండి, మేము మోతీలాల్ చెప్పినట్టు, మాది మోతీలాల్ వస్తారు కాబట్టి మోతీలాల్ చెప్పినట్టు మేము మా ఇన్వెస్టర్స్ చెప్తారు. అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పెరిగినప్పుడు ఇది చేయాలి. మెయిన్ సెబీ కూడా ఏం చేస్తుంది, ట్రేడింగ్ కి ప్రమోషన్ కాదు కానీ డెలివరీకి ప్రమోట్ చేయకపోతే అసలు మార్కెట్ ఎందుకు, ఇన్వెస్టర్స్ కి ఎందుకు? రైట్. సో రకంగా ఏంటంటే అందుకని కొద్దిగా ఆచితూచి కొద్ది జాగ్రత్తగా చూసుకుని ఏంటంటే 2 రోజులు వెయిట్ చేసి చూసుకుని చేయాలి. డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో హ్యాపీగా మీరు లాంగ్ టర్మ్ అని పెట్టుకోండి, ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. రైట్ ప్రభు గారు. సో మంచి అప్డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో వెల్కమ్ సార్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.